వీధి కుక్కలను చంపడంపై సినీ నటి జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. వీధి కుక్కల కారణంగా జరిగిన మరణాలను మాత్రమే ప్రాణ నష్టంగా పరిగణించడం సరికాదని, రోడ్డు ప్రమాదాలు లేదా దోమల వల్ల మృతి చెందిన వారి ప్రాణాలకు విలువ లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. 100 కుక్కల్లో కేవలం 5 కుక్కలు మాత్రమే అగ్రెసివ్ స్వభావం కలిగి ఉంటాయని పేర్కొన్నారు రేణు దేశాయ్. ఆ కొద్ది కుక్కల కోసం మిగిలిన 95 కుక్కలను చంపడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, నిస్సహాయ స్థితిలో ఉన్న వీధి కుక్కలను దారుణంగా హత్య చేయటం మానవత్వానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే కాలభైరవుడిగా పూజలు అందుకునే శునకాలను చంపే ముందు ఆలోచించాలని సూచించారు. వీధి కుక్కల సమస్యకు ప్రభుత్వాలు సరైన విధానాలు అమలు చేయకపోవటమే ప్రమాదాలకు దారితీస్తుందని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ఆ చిన్న పిల్లల కోసం పోరాడడం, ఆకలితో ఒక్క చిన్న బిడ్డ చచ్చిపోకూడదు, అది మీరు గ్యారెంటీ తీసుకుంటారా? క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్? స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్. ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు, హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ముందు అది చూసుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి? మీరు అందరు నాకు చెప్పారు, ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు. సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు? ఏదో చిన్న విషయం, ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు. కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ కుక్కల్ని, ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి. కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే, చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు. నేను కూడా ఒక తల్లిని. ఈ రోజు నా బిడ్డలకి కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను, నేను కూడా ఉండను. ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్. బట్ హూ ఆర్ యూ గోయింగ్ టు పనిష్? చేసిన తప్పు 5 కుక్కల అలాంటి 500 కుక్కల, అది మీకు అదే ఒక్కటే ఆలోచించుకోవాలి మీరు. ఆ పర్సనల్ గా నేను వెళ్ళి 5 కుక్కల్ని పట్టుకొని నేను చంపేస్తా. ఫేర్ ఇనఫ్? ఇస్ దట్ ఫేర్ ఇనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? 5 కుక్కల్ని నేను చంపుతా. బట్ ఆ 5 కుక్కల వల్లే మీరు 500 కుక్కల్ని చంపకూడదు, అది తప్పు. అదే అంటున్నాను. ఫస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. ప్లీజ్ రోడ్ మీద వచ్చి హెల్మెట్స్ కోసం ధారణాలు చేయండి. రోడ్ మీద వచ్చి రోడ్ కండిషన్స్ మీద మీరు ప్రొటెస్ట్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు వెళ్ళి ప్లకార్డ్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు సరిగా చేయండి. మనుషుల కోసం పోరాడదాం, ఇక్కడ ఆ చిన్న పిల్లల కోసం పోరాడదాం. ఆకలితో ఒక్క చిన్న బిడ్డ చచ్చిపోకూడదు, అది మీరు గ్యారెంటీ తీసుకుంటారా? క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్? స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్. ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. హాస్పిటల్